అమీర్ సార్, రాజపాలెం ఎస్ఐ గారు అమీర్ సార్, బెల్లంకొండ ఎస్ఐ గారు రాజశేఖర్ గారు. సార్ ప్లీజ్ we invite you sir, please wait థ్యాంక్ యూ సార్. తర్వాత మన కేజీబీవి రాజపాలెం ప్రిన్సిపల్ మేడం గారు చిలక ఇందిరాప్రియ గారు అందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మా. అలాగే మన స్కూల్ ఇన్ఛార్జ్ గారు సుజాత మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. డిఎస్పీ గారికి, రూరల్ సి ఆంజనేయ సార్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా ముఖ్యంగా స్త్రీలలో పిల్లల్లో జరగబోయే నేరాల గురించి వాటిని అరికట్టడానికి సంబంధించిన విషయాల గురించి మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇటీవల కాలంలో మహిళలపై అనేక నేరాలు జరుగుతున్నాయి. వాటికి పరిరక్షణగా వాటి నుంచి మహిళలను రక్షణ కల్పించేటప్పుడు అనేక చట్టాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా ఇష్టాల వ్యాపారాలపై ఇష్టాలు చేసుకోవడం, దాన్ని రిజిస్టర్ చేయించడము, అదేవిధంగా మన మహిళా పోలీసుల ద్వారా అదొక సంకల్పంగా భావించి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా సెల్ ఫోన్ ఉందంటే దాంట్లో ఇష్టాలు చేయించడము, ఇష్టాలు చేయించడం కాకుండా వల్ల రిజిస్ట్రేషన్ చేయించడం, ఆ యాప్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఆ వ్యాపార ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవచ్చు, దాని యొక్క ఫ్యూచర్స్ కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య మహిళా పోలీసులు దీనిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ సభను దానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఈ స్కూల్ మాస్టర్ గారికి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ మా శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్లీ ఎస్పీ గారి ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది. అనివార్య కారణం వల్ల డీజీ గారు విషయం ఉండడం వల్ల ఎస్పీ గారు చేసిన మా డిఎస్పీ గారు వచ్చేసి ఈ శుభ కార్యక్రమంకు ప్రత్యేకంగా కనిపిస్తాం. అయితే ఈరోజు అంటే చిన్న పిల్లల పట్ల నేరాలు జరుగుతున్నాం బట్టి ఈ గుర్తాన్ని బ్యాటర్కి ఇంటర్ గురించి వివరించడానికి మీరు ఎలా ఉండాలి, మీ ఏదైనా ఆపదొస్తే ఎలా రెస్పాండ్ కావాలి, మన పరిసరాలు దుష్ప్రభావం ఎలా ఉండాలి, ఏదైనా మీకు ఏదైనా తేడా కనపడితే మీరు ఎలా కంప్లైంట్ చేయాలి, మీ పేరెంట్స్తో ఎలా ఉండాలి, ప్రస్తుతం చాలా రకాలైన నేరాలు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి గురించి అవగాహన కల్పించడానికి మరియు వాస్తవానికి మనం ఈరోజు స్కూల్లో సందర్శించి మీకు ఏదైనా వస్తువులు మీరు ఉన్నట్లయితే వాటిని సమకూర్చడానికి ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఇవాళ. అందులో భాగంగా మన డిఎస్ గారు స్పెసిఫికేషన్ రావడం జరిగింది. సార్ ఈ విషయాల గురించి సార్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. అవకాశం మీరు కన్నమడ ఎస్ఐ గారికి, ఈ స్కూల్ మాస్టర్ గారికి అందరికీ నమస్కారం సార్. మీరు పిల్లలందరికీ మా శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్లీ ఎస్పీ గారి ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది. అనివార్య కారణం వల్ల డీజీ గారి విషయం ఉండడం వల్ల ఎస్పీ గారు చేసిన మా డిఎస్పీ గారు వచ్చేసి ఈ శుభ కార్యక్రమంకు ప్రత్యేకంగా కనిపిస్తాం. అయితే ఈరోజు అంటే చిన్న పిల్లల పట్ల నేరాలు జరుగుతున్నాం బట్టి ఈ గుర్తాన్ని బ్యాటర్కి ఇంటర్ గురించి వివరించడానికి మీరు ఎలా ఉండాలి, మీ ఏదైనా ఆపదొస్తే ఎలా రెస్పాండ్ కావాలి, మన పరిసరాలు దుష్ప్రభావం ఎలా ఉండాలి, ఏదైనా మీకు ఏదైనా తేడా కనపడితే మీరు ఎలా కంప్లైంట్ చేయాలి, మీ పేరెంట్స్తో ఎలా ఉండాలి, ప్రస్తుతం చాలా రకాలైన నేరాలు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి గురించి అవగాహన కల్పించడానికి మరియు వాస్తవానికి మనం ఈరోజు స్కూల్లో సందర్శించి మీకు ఏదైనా వస్తువులు మీరు ఉన్నట్లయితే వాటిని సమకూర్చడానికి ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఇవాళ. అందులో భాగంగా మన డిఎస్ గారు స్పెసిఫికేషన్ రావడం జరిగింది. సార్ ఈ విషయాల గురించి సార్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. అవకాశం ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా హాస్టల్లో ఉన్నందుకు మేమందరూ చాలా సేఫ్గా ఉన్నామని చెప్పేసి మేమందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తెలుసు, అంతకుముందు మహిళలు పెద్దవాళ్ళకి బయటికి వెళ్తే సేఫ్టీగా మన ఇంటికి రాలేమో అన్న ఆలోచన ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలివాళ్ళ
అధికారులకు, కస్తూర్బా గాంధీ విద్యాలయం ఇందిరా దేవేశ్వర గారికి, ఈ స్కూల్ స్టాఫ్కు మరియు విద్యార్థులకు, పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఈరోజు యాక్చువల్గా ఎస్పీ గారు చాలా మంచిగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళకు ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒక ఎస్పీ స్థాయి అధికారి వచ్చి మీతో మాట్లాడితే మీలో ఎంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు భవిష్యత్తులో ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి విషయాలు మీరు తమ అధికారుల దగ్గర తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంకా ముఖ్యమైన కార్యక్రమంతో వల్ల ఎస్పీగా రాలేకపోవడం జరిగింది. అయినా కూడా ఈ కార్యక్రమానికి మేమంతా రావడం, ఈ చిన్నపిల్లల దగ్గర కలిసి ఈ విధంగా మాట్లాడుకోవడం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం. ఇక మాకు కూడా ఒక మంచి రోజు. ఇక్కడ మీరంతా కూడా మీ సొంత గ్రామాల నుంచి మీ తల్లిదండ్రులు దూరంగా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి మీరంతా వచ్చారు. ఆ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా మీ సొంత ఊరి నుంచి ఎంతో దూరానికి వచ్చి ఇక్కడ మంచిగా చదువుకోవాలని చెప్పి వచ్చారు. కాబట్టి మీరంతా బాగా చదువుకోవాలని మొట్టమొదటిగా మనందరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. రోజు టీవీలో కానీ పేపర్లలో కానీ మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. మీ టీచర్స్ ద్వారా రకరకాలుగా ఆడపిల్లలు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉంటుంది. మీరంతా చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ విషయాలు మీ దృష్టికి తీసుకురాకపోయినప్పటికీ కొన్ని విషయాలైతే మనం తెలుసుకో ఉండాలి. మన పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ ఉద్దేశంతో మనతో మాట్లాడుతున్నారు, అమ్మ నాన్న మాట్లాడితే మనతో ఎలా మాట్లాడతారు, అక్కా చెల్లి మాట్లాడితే మనతో ఎలా మాట్లాడతారు, అన్న తమ్ముడు మాట్లాడితే మనతో ఎలా మాట్లాడతారు, అది చిన్నప్పటి నుంచి మీ అందరూ కూడా గమనించుకుంటూ ఉంటారు. ఒక అన్నతో రా బాబా చెల్లి అంటారు. తల్లి అంటే మీ బిడ్డలు ఎలా పిలుస్తుందో మీకు తెలుసు, మీ టీచర్ కార్యక్రమాలు ఎలా పిలుస్తారో మీకు తెలుసు. ఈ పిలుపులో ఉండేటువంటి ప్రేమ వేరుగా ఉంటుంది. మనతో దురుద్దేశంగా ప్రవర్తించే వాళ్ళ యొక్క మాట తీరు, ఆలోచన వేరుగా ఉంటాయి. ఇది కొద్దిగా చిన్న వయసులో కూడా ఇప్పుడు రోజులు మారిపోయాయి కాబట్టి మీరు గమనించుకోవాలి. మనతో ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళు, మన బంధువా, అన్న తమ్ముడా, చెల్లె, అక్క కాదు, లేదు దూరం బంధువా, దూరం బంధువైనా సరే మనతో మాట్లాడే విధానం ఏంటి, మనతో ఇక్కడ ప్రవర్తించే విధానంలో ఏమైనా తేడా ఉందా లేదా అనేది మీరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చింది కష్టపడి చదువుకోవడానికి వచ్చారు, బాగా చదువుకోవాలి. మంచిగా ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, మీరు లేకపోతే ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఒక ఆశయంతో బాగా చదువుకోవాలి. ఇక్కడ ఇకపోతే జాగ్రత్త విషయానికి వస్తే మనం మాట్లాడుకోవాలంటే చిన్న విషయాలు మాట్లాడుకోవాలంటే మీరు ఎప్పుడు కూడా ఇక చదువుకునేటప్పుడు ఒంటరిగా ఏదైనా పని మీద ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు. ఏదైనా పోయేటప్పుడు పర్మిషన్ తీసుకోండి, చెప్పండి. ఒక ఇద్దరు ముగ్గురు బయటకు పోవాలంటే కూడా బీటీ పర్మిషన్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. పలా దగ్గరకు పోతున్నామని చెప్పాలి. ఆ జాగ్రత్తగా పని చూసుకోవాలి. ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్నపిల్లలు కాబట్టి కాబట్టి ఒడ్డుకో ఒంటరిగా పోయే ప్రయత్నం కాకుండా ఒక టీచర్ని లేపుకొని మీరంతా ఉండి ఒక నలుగురు కలుసుకొని మీ యొక్క బాత్రూమ్ పోవాలి, ధైర్యంగా ఉండిపోవాలి. ఎవరు మీరు ఎలా ప్రవర్తిస్తుంటారు అనే విషయం కూడా తెలుసుకోండి. ఇప్పుడే మన హెల్పిస్గా చెప్పారు దిశ యాప్ గురించి. ఒకవేళ ఇక్కడ సెల్ ఫోన్స్ మీ స్కూల్లో అలవాటు చేయండి. సెల్ ఫోన్స్ అప్పుడే మీరు ఇక్కడ చిన్న వయసు మీకు ఫోన్స్ కూడా అలవాటు అవసరం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మీ పెద్దవాళ్ళకి చెప్పండి, మీ పెద్దవాళ్ళకి మీ అక్కలకి వాళ్ళంతా కూడా దిశ యాప్ అనేది ఒక చాలా ఒక ముఖ్యమైనటువంటి యాప్. అది ఒక చేతిలో ఒక ఆయుధంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైనా మనం బయట పని మీద పోయినప్పుడు ఎక్కడైనా ఆపద కల్పించాలన్నా లీవ్ టీచింగ్ చేసినా, కామెంట్ చేసినా, అక్కవాళ్ళు కానీ అమ్మవాళ్ళు కానీ చేస్తే కూడా ఆ యాప్ ఉపయోగం వల్ల వేసుకోవడం వల్ల ఆ యాప్లో మనకి అవసరమైతే ఒక చేతితో ఒకసారి 3 సార్లు మనం గట్టిగా ఆ సెల్ ఫోన్ ఊపితే కూడా ఎక్కడ ఆ అమ్మాయి కానీ ఆ తల్లి కానీ అక్కడ ఏదో ఆపదలో ఉంది అన్న సమాచారం పోలీసు వారికి తెలుస్తుంది.
పోలీసు వారు వెంటనే ఒక 3-4 నిమిషాల్లోనే పోలీసు వారు మ్యాక్సిమం 5-6 నిమిషాల్లో కూడా ఆ స్పాట్కి వచ్చి ఆ ఫోన్ ఎక్కడైతే ఆ చెయ్యి ఓపెన్ జరిగిందో ఆ ప్రాంతానికి వచ్చి ఆ అమ్మాయికి కానీ ఆ తల్లి కానీ రక్షణ కల్పించేటువంటి ఆ వ్యవస్థ ఆ యాప్లో ఆ రకమైనటువంటి సమాచారం వచ్చే విధంగా యాప్ తయారు చేశారు. భవిష్యత్తులో మీరు కూడా రేపు మీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పోయిన తర్వాత కూడా మీకు అవసరం కాబట్టి ఆ యాప్ గురించి తెలుసుకోండి, మీ పెద్దలు కూడా తెలియజేయండి, బాగా చదువుకోండి. మీ ఉద్దేశం ఇక్కడికి వచ్చినటువంటి మీ ధ్యేయం చదువుకోవడం, చదువుకునే తప్ప వేరే చేసే అవసరం లేదు. ఏదైనా విషయాలు ఉంటే ఇబ్బంది అలాంటివి ఉంటే మాత్రం వెంటనే మీ టీచర్స్కి వాళ్ళకి షేర్ చేసుకోవాలా. బయట ఎక్కడించాలా కానీ ఏమన్నా కానీ సైకిల్ చేయడాలు కానీ ఏదైనా మీకు అనవసరంగా మాట్లాడే ప్రయత్నాలు చేసేటట్టు కానీ ఏదైనా వాతావరణం ఉంటే అది చెప్పాలి. ఇదేమన్నా పర్వాలేదు, ఎప్పుడు కూడా మీరు బాధపడడం మన ఎస్ఐ గారు కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. మీరైనా కూడా ఫోన్ నెంబర్ కూడా రాసి పెట్టుకోవాలి. మీ హెడ్ మినిస్టర్ గారికి వాళ్ళందరూ కూడా మా నెంబర్ ఫోన్ నెంబర్లో దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే కూడా ఏదైనా విషయం చెప్పాలనుకుంటే కూడా చెప్పండి. ఈ వయసులో మీ దృష్టి ఓన్లీ చదువుకోవడం ఒకటే, చదువుకోవడం జాగ్రత్తగా ఉండడం ఒళ్ళు. మీ మీద ఎంతో ఆశతో మీ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించారు, వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు మా పిల్లకాయలు అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అనేది. అదేవిధంగా మీరు కూడా తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి చదువుకోవడం తప్ప వేరే చేస్తున్నప్పుడు మంచి ఉద్యోగాలు ఉండాలి. ఇవి మంచి అవకాశాలు ఉన్నాయి మీ అందరికీ. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చదువు తప్ప వేరే చేస్తాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మలుచుకుంటూ మీ కాళ్ళ మీద మీరంతా కూడా కష్టపడి ఎదగాలి. జస్ట్ మీకు ఈరోజు మాట్లాడి మీకు ఒక ధైర్యాన్ని, మీరు దేనికి భయపడాల్సిన, సమాజంలో భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఉండేటువంటి హక్కులు మనకు ఉన్నాయి, మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇది పోలీస్ వ్యవస్థ ఉంది, దిశ యాప్ ఉంది, కొన్ని వ్యవస్థలు సమాజ రక్షణ కొరకు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు అనే విషయం కూడా మీకు తెలియజేయడానికి కూడా మేము ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్కిల్స్, మాట్లాడే స్కిల్స్ పెరిగేదానికి ఇప్పుడు సపోజ్ మేము అడిగాము మేడం గారు అయితే పిల్లలు మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు పెద్దగా మాట్లాడాలంటే కొద్దిగా అందరికి వినాలంటే దాని మైక్ ఫెసిలిటీ కూడా లేదని చెప్తే మీ కొరకు ఒక సౌండ్ సిస్టమ్ ఒకటి ప్రేయర్స్ కానీ లేదు. పిల్లలు కాంపిటీషన్తో మీ కాంపిటీషన్ పెట్టినప్పుడు కూడా మీ యొక్క స్కిల్స్ మాట్లాడేదానికి 10 మంది నిలబడాలి, ధైర్యంగా గాయాల్సి మాట్లాడాలి, భయం లేకుండా ఉండేది మాట్లాడేది కూడా అదొక స్కిల్, అది కూడా కావాలి. కానీ ఈ రోజుల్లో మనకి కాన్వర్జేషన్, ఎదురుతో మాట్లాడేటువంటి ఒక మంచి అలవాటు కావాలి. వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి, మన ప్రశ్న అడిగి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఆ డయాస్ ఫీలింగ్ కూడా మీరు పాల్గొనుకోవాలి. అటువంటి ఇప్పటి నుంచి చిన్నగా అలవాటు చేసుకోండి. ఇంటర్వ్యూస్ చేయాలన్నా కూడా చదువుకున్న తర్వాత వాళ్ళు రకరకాల ప్రశ్నలు మనం చదువుకున్నారని చదువుతారు, సమాజంగా చదువుతారు. కాబట్టి మీరు తిరిగి మాట్లాడే విధంగా ఉన్నారు. కాబట్టి ఒక గ్రూప్ సమావేశాలు అప్పుడప్పుడు 15 రోజులకు 10 రోజులకు మీ యొక్క హెడ్ గారు ఒక చిన్న సమావేశం పెట్టి ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడి అలవాటు చేస్తే బాగుంటుంది. అది ఇక చిన్నపిల్లలు కాబట్టి అందరికీ ఎవరైనా మనకి బైక్ ఒకటి కూడా సెట్ చేయడం జరిగిందమ్మా మీకు. అదేవిధంగా పుస్తకాలు, బుక్స్ మీ దగ్గర ఉంటాయి. ఈ నడుస్తూ దాంట్లో ఎక్స్ట్రా వర్క్ మీరు చేసుకున్నానికి కూడా మా సిఐ గారు వాళ్ళంతా కూడా నోట్ బుక్స్ కూడా మీకు ఇచ్చేదానికి తీసుకోవడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా ఎస్పీ గారు మీ అందరితో కలిసి భోజనం చేసి మీ మనసులో ఒక ధైర్యాన్ని నింపి ఒక స్ఫూర్తి నింపాలని ఉద్దేశంతో ఎస్పీ గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అది ఎస్పీ గారు రాని కొద్దిగా కొరతగా ఉన్నప్పటికీ మేమంతా కూడా మీ గురించి వచ్చాము. ఇదంతా చక్కగా చదువుకోవాలి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలు మీరు నిలబెట్టాలి. మీకు కూడా ఒక ఆశయం ఉండాలి. నేను 10th అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, అంటే మీ మనసులో ఆడిటర్గా పోవాలనుకుంటున్నారా, డాక్టర్గా పోవాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఒక ఆశయం అనేది మీకు ఏదైతే ఇష్టం అదే తీసుకోండి. అన్నీ సమానమే. ఏ ఉద్యోగంలో కూడా ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం చేసే పనిలో మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మీ మనస్తత్వాన్ని తగ్గండి. పోల్చుకోవద్దు, ఒకరితో పోల్చుకోవద్దు. ఆమె డాక్టర్ కావాలి, నేను కూడా డాక్టర్ కావాలి, అలా వద్దు. మీ మనసుకి లాయర్ కావాలంటే లాయరే కాదు, మీ మనసుకి ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ చదువుకోండి. ఈ మనసుకి ఆడిటర్ ఉద్యోగం, ఈ మామూలుగా లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూసుకోవడం అదే దాంట్లో దృష్టిలో పెట్టుకోండి. లేదు
చూడమ్మా. అయిపోయారా మోహన్? అవునా? మీకు లోపల సినిమా రాస్తారు కదా, దీంట్లో లోపల స్క్రీన్ ఉందా? ఇవన్నీ మానేసింటారు గొప్పలో గురువారం